అల్లారంలోని వడ్ల కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు ఆయన. 85 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొంటామని చెప్పిన ప్రభుత్వం 6 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే కొనుగోలు చేశారని తెలిపారు. కొనుగోలు చేసిన ధాన్యానికి 1400 కోట్ల రూపాయలు బిల్లులు పెండింగ్ లో ఉన్నాయని పేర్కొన్నారు హరీష్ రావు. రైతులను కేంద్ర ప్రభుత్వాలు ఇబ్బంది పెడుతున్నాయని తెలిపారు హరీష్ రావు. రాష్ట్రంలో వడ్ల కొనుగోలు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుగా ఉండడం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా రైతులు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. ఇప్పటి వరకు కొన్నది కేవలం 5-6 లక్షల మెట్రిక్ టన్నులకు మించి ప్రభుత్వం కొనలేదు. కొంటామని చెప్పిందేమో 85 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు కొంటామని చెప్పి అంతా 5-6 లక్షలకు మాత్రమే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం పరిమితమైంది. ఈ కొన్నదానికి కూడా ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 1400 కోట్ల రూపాయల బిల్లులు వడ్ల పేమెంట్ పెండింగ్లో ఉంది. అంటే రాష్ట్ర ప్రభుత్వం ఏ రోజుకు ఆ రోజు వడ్లకు పేమెంట్ చేస్తామని చెప్పారు, కానీ ఇప్పటి వరకు 1200 కోట్ల రూపాయలు ఎంఎస్పీ బిల్లు పెండింగ్ ఉంది. దాదాపు 200 కోట్ల రూపాయలు బోనస్ డబ్బులు పెండింగ్లో ఉన్నాయి. అంటే మాటల్లో మాత్రం 24 గంటల్లో డబ్బులు ఇస్తామని చెప్తున్నారు, కానీ చేతలకు వస్తే రోజుల తరబడి ఇవాళ బోనస్ డబ్బుల కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి ఉంది. పోయిన యాసంగి